హాయ్! ఈ సెషన్‌లో మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎస్‌జిఎక్స్ నిఫ్టీ గురించి తెలుసుకోబోతున్నాం. మార్నింగ్ ఏదైనా బిజినెస్ ఛానల్ మీరు చూసినట్లయితే అందులో ఎర్లీ ఇండికేటర్ అనుకుంటా ఎస్‌జిఎక్స్ నిఫ్టీ 50 పాయింట్స్ పెరిగింది, 100 పాయింట్స్ పెరిగింది, మన ఇండియన్ మార్కెట్ గ్యాప్ అప్ రాబోతుంది, ఇలాంటి న్యూస్ వింటూ ఉంటారు. స్టాక్ మార్కెట్ బిగినర్స్‌కి ఈ న్యూస్ కొంచెం కంగారు పెట్టిస్తూ ఉంటుంది. అసలు ఇదేంటి అన్న డీటెయిల్స్ ఏం తెలియవు, ఏం జరగబోతుంది, మనం కొన్న స్టాక్ ఏం కాబోతుంది అని చెప్పేసి కొంచెం కంగారు పడుతూ ఉంటారు. సో ఈ ఎపిసోడ్ దాని గురించి ఎస్‌జిఎక్స్ నిఫ్టీ ఎట్లా పనిచేస్తుంది దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎస్‌జిఎక్స్ నిఫ్టీని ట్రాక్ చేయడం అవసరమా, అది ఎంతవరకు ఇంపార్టెంట్, అట్లాంటి అంశాలు తెలుసుకుందాం. అండ్ ఇఫ్ యూ డిడ్ నాట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఎస్‌జిఎక్స్ నిఫ్టీని విడదీసి చూస్తే ఎస్‌జిఎక్స్ అంటే సింగపూర్ ఎక్స్చేంజ్, నిఫ్టీ అంటే మన నిఫ్టీ ఇండెక్స్ అన్నమాట. నిఫ్టీ 50 ఇండెక్స్ని సింగపూర్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేస్తారు. సో దాని ఇండెక్సే ఎస్‌జిఎక్స్ నిఫ్టీ. ఇది మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ని ఎట్లాగైతే ట్రేడ్ చేస్తామో సేమ్ అక్కడ కూడా నిఫ్టీ 50 ఫ్యూచర్స్ని సింగపూర్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేస్తారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, నిఫ్టీ 50 ఫ్యూచర్స్ని ట్రేడ్ చేయాలి అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లోనే ట్రేడ్ చేయొచ్చు కదా, సింగపూర్ ఎక్స్చేంజ్లో ఎందుకు ట్రేడ్ చేయాలి, ఇది ఎవరు చేస్తారు అక్కడ అనేది డౌట్ రావచ్చు. ఇది అర్థం కావాలంటే రెండు రకాల ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళ గురించి తెలుసుకోవాలా. ఒకటి, ఇండియాలో ఉండి ట్రేడ్ చేసే వాళ్ళు రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అంటారు. ఇండియా బయట ఉండి ట్రేడ్ చేసే వాళ్ళు నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా, అదర్ అంటే ఫారిన్ కంట్రీస్లో ఉండేవాళ్ళు అనమాట. ఫారిన్ ఇన్వెస్టర్స్కి మన ఇండియా నిఫ్టీ 50 ఫ్యూచర్స్ని ట్రేడ్ చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. సో వాళ్ళకి ఆల్టర్నేట్ సోర్స్గా ఇది ఏర్పడింది ఎస్‌జిఎక్స్ నిఫ్టీ అనేది. సో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా, అంటే ఒక రకంగా ఫారిన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అండ్ రెండో రకం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో వీళ్ళు మన పోర్ట్ఫోలియో ఉంటాయి, వాళ్ళకి ఈక్విటీస్ కొని పెట్టుకుంటారు. సో దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి హెడ్జ్ లాగా. సో హెడ్జ్ అంటే అది అదర్ కాన్సెప్ట్, మనం అనదర్ వీడియోలో చేద్దాం. సో హెడ్జ్ చేసుకోవడానికి ఫ్యూచర్స్ని ట్రేడ్ చేస్తారు. సో ఇండియాలో అవకాశం లేదు కాబట్టి బెస్ట్ ఆల్టర్నేట్ ఫర్ దెమ్ ఇస్ ఎస్‌జిఎక్స్ నిఫ్టీ. సో ఎస్‌జిఎక్స్ నిఫ్టీలో వాళ్ళు ట్రేడ్ చేస్తూ ఉంటారు. మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత అవుట్ సైడ్ ఆఫ్ అవర్ కంట్రీ వరల్డ్ అదర్ సిచ్యువేషన్స్ వల్ల మారే పరిస్థితులకి వాళ్ళు హెవీ అప్స్ అండ్ డౌన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెడ్జ్ ట్రేడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇట్లా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎస్‌జిఎక్స్ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వేరియస్ అదర్ రీజన్స్ కూడా ఉంటాయి ట్రేడ్ చేయడానికి, బట్ మెయిన్గా ఈ రెండు అయితే బెస్ట్ రీజన్స్ ఫర్ దెమ్. సో ఇప్పుడు ఎస్‌జిఎక్స్ నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుంది అనేది ట్రాక్ చేయడానికి బెస్ట్ సోర్స్ వచ్చేసి moneycontrol.com. సో ఇది ఈ వెబ్సైట్ వాళ్ళు బెస్ట్ రియల్ టైమ్ డేటాని ఇస్తూ ఉంటారు. సో వీ కెన్ యూజ్ దట్ ఫ్రమ్ మొబైల్ యాప్ ఆర్ వెబ్సైట్ చూసి మనం ట్రాక్ చేసుకోవచ్చు. మీకు ఇంకో డౌట్ కూడా వచ్చి ఉండాలి, నేను ఎస్‌జిఎక్స్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చా? సో ఇది మీరు ఎక్కడ ఉంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇన్ కేస్ యు ఆర్ లివింగ్ ఇన్ ఇండియా, యూ కెన్ నాట్ ట్రేడ్ ఇన్ ఎస్‌జిఎక్స్ నిఫ్టీ. అండ్ మీరు కనుక ఇండియా బయట ఉంటే అదర్ కంట్రీస్లో, యూ కెన్ డెఫినెట్లీ ఇన్వెస్ట్ అండ్ ట్రేడ్ ఇన్ ఎస్‌జిఎక్స్ నిఫ్టీ. ఇప్పుడు మన నిఫ్టీ టైమింగ్స్ అండ్ ఎస్‌జిఎక్స్ నిఫ్టీ టైమింగ్స్ సేమ్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉండవు. సో మనది ఆల్మోస్ట్ 6 అవర్స్ వరకే ట్రేడ్ అవుతుంది, బట్ ఎస్‌జిఎక్స్ నిఫ్టీ మాత్రం ఆల్మోస్ట్ 20 అవర్స్ ఏ డే ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో అది డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ప్రాక్టికల్గా చెప్పుకోవాలంటే ఇది 24 అవర్స్ 5 days నడుస్తూ ఉంటుంది ఎస్‌జిఎక్స్ నిఫ్టీ. అండ్ ఎస్‌జిఎక్స్ నిఫ్టీ టీ సెషన్ అని అండ్ T+1 సెషన్ అని 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారు. అండ్ ఇట్ విల్ రన్ ఆల్మోస్ట్ 24 అవర్స్. అండ్ ఇప్పుడు ఎస్‌జిఎక్స్ నిఫ్టీ మన ఇండియన్ ట్రేడర్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలంటే,
ఎస్జిఎక్స్ నిఫ్టీని ట్రాక్ చేసి మన ఇండియన్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఎక్కడ క్లోజ్ అయింది అండ్ మార్నింగ్ మన మార్కెట్ కంటే ముందు అది గ్యాప్ అంటే డౌన్స్ తగ్గిందా పెరిగిందా, దీన్నే గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్స్ వస్తుందా, ఏం రాబోతుంది, ఏం జరగబోతుందని ఒక అంచనా వేసుకోవచ్చు. అంచనా వేసుకొని మన ట్రేడింగ్ డెసిషన్స్, మన పొజిషన్స్ని ఎగ్జిట్ చేయాలా లేకపోతే ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాలనే డిసిషన్స్ లాంటివి తీసుకోవచ్చు అనమాట. దీన్ని బట్టి మన మార్కెట్ ఓపెన్ కాకముందే మనం ఒక ట్రేడింగ్ అంచనాకు వచ్చి ఆ రోజు చేయాల్సిన ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. దానివల్ల చాలామంది ట్రాక్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నైట్ టైమ్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఏముండదు. ఎందుకంటే నెక్స్ట్ మార్నింగ్ చూసుకొని ఎట్లా ఉంది అనేసి చేసుకోవడం మంచిది. నైట్ చూసి టెన్షన్ పడడం కంటే నెక్స్ట్ మార్నింగ్ చెక్ చేసుకుంటే ఇట్స్ గుడ్ ఫర్ ట్రేడింగ్. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో సేమ్ పాయింట్స్ దగ్గర ఇండియన్ నిఫ్టీ ఓపెన్ అవుతుందా అంటే ఇట్స్ నాట్ అబ్జల్యూట్ కరెక్ట్ కాదు. డిఫరెన్సెస్తో ఓపెన్ అవుతుంది. ఒక్కోసారి అక్కడ పెద్ద గ్యాప్ డౌన్ వచ్చినా కూడా మన దగ్గర తక్కువ వస్తుంది. సో ఇది డిఫరెన్స్ అనేది సేమ్ ఎప్పుడు ఉండదు. కాకపోతే ఆల్మోస్ట్ నియర్ బై అయితే ఎప్పటికీ ట్రేడ్ చేయడం అనేది జరగడం అనేది నేనైతే చూసిన. సో కాబట్టి అక్యురసీ అనేది కంప్లీట్గా అట్లే ఉండదు, బట్ మోర్ ఆర్ లెస్ నియర్ బై అయితే ఉంటుంది. అట్లా అని చెప్పేసి అక్యురేట్గా 100% ట్రూ పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుందంటే కాదు. ఎస్జిఎక్స్ నిఫ్టీ డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకొని అది పాయింట్స్ అనేది మారుతూ ఉంటుంది. సో మన నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా డిమాండ్ అండ్ సప్లై నుంచే జరుగుతూ ఉంటుంది అండ్ క్యాల్కులేటెడ్ విత్ సిమిలర్ టు నిఫ్టీ 50 యావరేజ్. ఇండెక్స్ వేరు, ఫ్యూచర్స్ వేరు. సో ఇది ఇలా వెళ్తూ ఉంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ అండ్ మన ఎన్ఎస్సి వాళ్ళకి ఆ ఎక్స్చేంజ్కి మన ఎక్స్చేంజ్కి కాంట్రవర్సీస్ జరిగాయి. సో ఎందుకంటే హ్యూజ్ వాల్యూమ్స్లో హ్యూజ్ ఇన్కమ్ అనేది సింగపూర్ ఎక్స్చేంజ్కి వెళ్తుంది ఫారెన్ ఇన్వెస్టర్స్ ద్వారా. సో ఇది కాంట్రవర్సీకి దారితీసి ఒక పాయింట్లో 2018లో సో ఎన్ఎస్సి వాళ్ళు మేము డేటా ఫీడ్ ఇవ్వము అని చెప్పేసి చెప్పారు. బట్ లేటర్ ఆన్ తర్వాత ఫైనల్లీ సింగపూర్ ఎక్స్చేంజ్ అండ్ ఎన్ఎస్సి వాళ్ళిద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చారు దట్ కాంట్రవర్సీస్ ఇప్పుడేం లేవు. సో ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. అండ్ విత్ దిస్ ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ఎస్జిఎక్స్ నిఫ్టీ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది అని చెప్పేసి, దాని ఫంక్షనింగ్ అని చెప్పేసి. అండ్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కమెంట్స్ సెషన్లో అడగచ్చు. విల్ ట్రై టు గివ్ బెటర్ వీడియోస్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.